హిజ్కియా రాజుకు యెహోవా తోడుగా ఉన్నాడని, ఆయన వెళ్ళిన చోటనెల్లా రాజు జయము పొందినట్లుగా ఇంతకు ముందు మనం చూసాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. యెహోవాను హత్తుకొన్నాడట, యెహోవాను వెంబడించాడట, ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించాడట. ఆయనను వెంబడించే వారిగా, హత్తుకునే వారిగా, ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించే వారిగా మనమున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుంటే చేయు ప్రతి పని, ప్రతి ప్రయత్నము ఆశీర్వదించబడుతుంది. యెహోవా నీకు తోడుగా ఉండాలంటే దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా నీవు ఉండాలి, హత్తుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించే వ్యక్తిగా నీవున్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు చేయు ప్రయత్నములు ఆశీర్వదించు.